ఇప్పుడు లిప్ ఫిల్లర్స్ గురించి మాట్లాడాం. జనరల్ గా అది తీసుకున్నప్పుడు ఉన్నంత ఎఫెక్టివ్, తర్వాత ఎఫెక్ట్ పోయింది అనుకోండి చాలా దారుణంగా తయారవుతుంది. అసలు మనం రికగ్నైజ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. ఎందుకు అట్లా? ఫిల్లర్ అనేది కరెక్ట్ గా అక్కడ ఉన్న డిఫెక్ట్ ని లేదా లోపాన్ని లేదా తక్కువ ఉంటే ఎక్కువ చేయడానికి, ఒక డిప్రెషన్ ఉంటే పైకి లేపడానికి, ఏజింగ్ తో లోపలికి వెళ్ళిపోయిన చీక్ని పైకి లేపడానికి, లేదా అంతా ఫేస్ బాగుండి లోపల చిన్న లిప్స్ ఉంటే దాన్ని పెద్దగా చేయడానికి వాడేది ఫిల్లర్. ఫిల్లర్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి లిప్ ఫిల్లర్ ఉండొచ్చు, నోస్ ఫిల్లర్ ఉండొచ్చు, చీక్ ఫిల్లర్ ఉండొచ్చు, అండర్ ఐ గుంతల్లో ఫిల్ చేసే ఫిల్లర్ ఉండొచ్చు, ఫోర్ హెడ్ లైన్స్లో ఫిల్ చేసే ఫిల్లర్ అయి ఉండొచ్చు. అలాగే స్కిన్ బూస్టర్ అంటే వాటర్ సాల్యుబుల్ ఫిల్లర్ ఈజ్ ఫర్ హైడ్రేషన్. థిక్ ఫిల్లర్ ఈజ్ ఫర్ నోస్ చీక్స్ ఆగ్మెంటేషన్. చాలా మందికి చిన్న వయసులో చీక్స్ పైకి ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ చీక్స్ ఇలా కిందకి జారి. సో అప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో ఫిల్లర్ ఇవ్వడం జరిగింది అనుకోండి, చీక్ పైకి లాడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇట్ షోస్ యంగ్ అపియరెన్స్. సో అటువంటి ఫిల్లర్స్ ఎక్కడ ఎంత కంటెంట్ ఎంతవరకు ఇస్తే సరిపోద్ది, చూడడానికి నార్మల్గా ఉంది, మరి ఇలా వచ్చేసినట్టు దట్ లుక్స్ వియర్డ్. బట్ ఏదైనా ఫిల్లర్ లాంగ్ లాస్టింగ్ ఫిల్లర్స్ కొన్ని ఉంటాయి. 4 years అయినా కూడా కరగని ఫిల్లర్స్ కొంతమంది ఉంటారు.